హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. సో ఇవాళ మేము బిర్యానీ చేసుకుంటున్నాము. బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నా స్టైల్ బిర్యానీ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్లీ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్లోనే ఆనియన్స్ ఫ్రైయింగ్కి పెట్టేస్తే మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ నేను పొయ్యి మీద పెట్టేసి అవి ఫస్ట్ ఫ్రై అవుతుంటాయి. ఆ గ్యాప్లో చికెన్ని తీసుకొని మంచిగా చికెన్లో రాక్ సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం ధనియా పౌడర్ అండ్ మనకు కావాల్సినంత కారం. మేమైతే కారం ఎక్కువగానే తింటాము. ఇది ఇంట్లో పట్టించిన కారము, సో ఇంకా కారం ఉంటుంది. అండ్ మనకు కావాల్సినంత కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ చాలా కష్టం అయిపోతుంది. బట్ ఒకవేళ మనం టేస్ట్ చూసినప్పుడు మనకు కొంచెం చికెన్ కొంచెం సాల్టీగా ఉంటే సరిపోతుంది. లైట్గా సాల్టీగా ఉండాలి. ఎందుకంటే మనం బిర్యానీ వాటర్లో కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి సో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడని బిర్యానీ మెయిన్ టేస్ట్ వచ్చేది. మనం సాల్ట్ అడ్జస్ట్ అయ్యిందంటే బిర్యానీ అదిరిపోతుంది. సాల్ట్ తక్కువైనా ఎక్కువైనా మళ్ళీ మిక్స్ చేసుకొని తినడము అదంతా అంత మంచిగా అనిపించదు. సో ఫస్ట్ అయితే సాల్ట్ని అడ్జస్ట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ బిర్యానీ అంటే. సో అది అయిపోయిన తర్వాత మన బిర్యానీలో వేసే యాలకులు, లవంగాలు, చెక్క అండ్ స్టార్ పువ్వు అండ్ బిర్యానీ మసాలా నేను ప్యాకెట్లో తీస్తున్నాను. జనరల్గా అయితే నేను బిర్యానీ మసాలా కూడా ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. దీంట్లో బిర్యానీ మసాలా వేసుకుని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ గ్యాప్లో నాకు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ నేను బిర్యానీలో యాడ్ చేసేది పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ అనమాట. ఒక చిన్న జార్లో ఒక బంచ్ ఆఫ్ పుదీనా, ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర తీసుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తా. కొంచెము వేసి మంచిగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని బిర్యానీ మనం మ్యారినేట్ చేస్తాం కదా దాంట్లో వేసుకుంటా. అండ్ అందులో కొంచెం ఒక కప్ కర్డ్ కూడా వేసిన. అండ్ దాంతోపాటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేయాలి. జనరల్గా మనం బయట కొనుక్కునే బిర్యానీలో కొంచెం ఆయిలీ ఉంటుంది. అండ్ కొంచెం మసాలా కూడా జస్ట్ కారం, ఉప్పు, మసాలా అది. బట్ ఇది మాత్రం మంచిగా పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసినాం కాబట్టి దాని మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ నాకు చికెన్లో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సో సాల్ట్ మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అండ్ వాటర్లో మాత్రమే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోనికి వస్తుంది. ఆ తర్వాత కొంచెం ఎక్కువైనా తక్కువైనా బిర్యానీ టేస్టే మారిపోతుందని నా ఫీలింగ్. సో ఇక్కడ వాటర్ని బాయిల్ చేస్తున్నా. అందులో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఆయిల్ ఎందుకంటే మనం రైస్ ఉంటుంది కదా అది అతుక్కోకుండా మంచిగా పొడిగా రావడానికి మనకు ఆయిల్ యూజ్ అవుతుంది అనమాట వాటర్లో. అండ్ అందులోనే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా యాడ్ చేస్తాము. 2 పువ్వులు అండ్
సాజీరా, లవంగాలు అండ్ యాలకులు. బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బిర్యానీ ఆకు లేదు, అందుకే నేను బిర్యానీ ఆకు వేయలేదు. అండ్ మంచిగా వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాతనే మనం రైస్ వేయాలి, లేకపోతే సరిగ్గా ఉడకదు. చాలా మంచిగా ఇట్లా పొగలు రావాలి వాటర్లో నుంచి, అంత బాగా వాటర్ బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయడమే. మనం వాటర్ పెట్టినప్పుడు ముందు ఒక 10 minutes ముందు నానబెడితే సరిపోతుంది. మనం వాటర్ బాయిల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 15 minutes పడుతుంది. సో మంచిగా వాటర్ బాయిల్ అవుతుంటే మనం మంచిగా బిర్యానీని వేసుకొని, బిర్యానీ నేను రా చికెన్ పైన వేస్తున్నా. మీరు చూస్తే అసలు నేను చికెన్ని ఫ్రై కానీ అలాంటివి ఏది చేయలేదు. డైరెక్ట్ రైస్ ఒక 80%, ఆల్మోస్ట్ 80 కాదు, అది 60% ఉడుకుతుంది. ఇట్లా చేయి మీద పట్టుకోగానే విరిగిపోతుంది అంతే. ఇట్లా లైట్గా విరిగిపోతుంది, చాలా పలుకుంటుంది. సో ఆ రైస్ని తీసుకొని మంచిగా పైన స్ప్రెడ్ చేసుకొని, ఇక్కడ చూస్తే ఒక గ్లాస్ ఉడికిన రైస్ వాటర్ ఉంటాయి కదా, ఆ రైస్ వాటర్ని నేను అక్కడక్కడ పోసుకున్నాను. ఎందుకంటే నేను రా చికెన్ని పెట్టేస్తున్నా కాబట్టి అది కింద దానికి ఉడకడానికి వాటర్ కావాలి కాబట్టి వేడివేడి నీళ్ళు కొంచెం అక్కడక్కడ పోసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ చూస్తే అసలు చికెన్లో కూడా నేను ఆయిల్ చాలా తక్కువ వేసిన. పైనుంచి ఒక 2 tablespoons లైట్గా ఆయిల్ వేసేసుకొని పైనుంచి మూత పెట్టేసుకొని ఇంకా మనం దమ్కి పెట్టేసుకోవడమే. యాక్చువల్లీ నేను కంప్లీట్గా ఆయిల్ని చాలా తక్కువ వాడిన బిర్యానీ మొత్తానికి. రైస్ కూడా చాలా మంచిగా వచ్చింది అండ్ విరగకుండా, ఎక్కడ చికెన్ వాటరీగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో నేను రెగ్యులర్గా బిర్యానీ చేస్తూ ఉంటా, సో నాకు సాల్ట్ అడ్జస్ట్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్.